ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ హరీష్ రావు జైలుకి వెళ్లడం ఖాయమన్నారు చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. బట్టలు చింపుకోవడం మానేసి సిట్ విచారణకు లోపలికి పోగానే కాళ్ల బేరానికి వస్తారన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేశారని సొంత కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారని చెప్పారు. ఇకనైనా సత్య హరిశ్చంద్రుల్లా స్పీచ్లు ఇవ్వడం మానుకోవాలని సూచించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మీరు స్టడీస్ అప్పుడు చేయకుండా రేపు సిట్ ముందు హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేకపోతే సమాధానాలు చెప్పు. లోపల ఒకటి బయట ఒకటి, బయటకు వచ్చి పెద్ద పెద్ద గంభీరాలు పలుకుతూ లోపల కాళ్ళ బేరం నువ్వు నీ బావ ఏ విధంగా పడుతున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే దీనికి మొత్తం కర్త కర్మ క్రియ అంతా ఆ రోజు అధికారంలో మీ కుటుంబ సభ్యులే. మీ కుటుంబ సభ్యుల్లో కూడా టెలిఫోన్ ట్యాప్ చేసిరని స్వయంగా మీ కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఏదో నువ్వు పెద్ద సత్య హరిశ్చంద్రులాగా అమాయకుల్లాగా కలవించే కార్యక్రమాలు మీరిద్దరు కూడా చేస్తున్నారు. అప్పుడు దాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. ఆ రోజు చాలా స్పష్టంగా తెలుసు మీరు ట్యాప్ చేసిండ్రు. ఆ రోజు మా ప్రతిపక్షంలో అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మా నాయకులు ఏ విధంగా చేసిండ్రో మీ అందరికి తెలుసు. ఇలా మీరు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేమేదో మీకు భయపడుతున్నామట. మీరు అధికారంలో నాడే మేము భయపడలేదు. చేసిన పాపాలకు మీరు గతంలో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కార్ రేసింగ్ కావచ్చు, అనేక కుంభకోణాలకు సంబంధించి మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయం.